లైఫ్లో అన్నీ మనం అనుకున్నట్టే జరగాలి అంటే కుదరదు కదా అన్నిసార్లు. అప్పుడప్పుడు కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సిందే. అలా తీసుకుందే ఈ షిఫ్టింగ్ అన్నమాట. అనుకోకుండా ఇంటికి ఇద్దరం అడుగుపెట్టాము, ముగ్గురు అయ్యాము. చాలా మెమరీస్ ఉన్నాయి ఇంట్లోని. ఫస్ట్ అడుగు పెట్టేటప్పుడు ఎలా ఉంటుంది మా లైఫ్ అని అనుకున్నాము. బట్ అనుకోకుండా ఒక 2 monthsలో కన్సీవ్ అవ్వడం, ఇంకా తోషమ్మ పుట్టడం, అన్నీ చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయి ఇంట్లోని. మా తోషమ్మ ఫస్ట్ అడుగు వేసిందే ఇంట్లోని, స్కూల్కి కూడా వెళ్ళింది ఇంట్లోనే. ఇల్లు చాలా ఇచ్చింది, అసలు వదలబుద్ధి వేయలేదు. బట్ తప్పదు కదా. యాక్చువల్లీ చెప్పాలంటే మేము ఇంట్లోని ఒక 6 months ఉండి ఖాళీ చేసేస్తాము అన్న ఉద్దేశంతో ఇంట్లో అడుగుపెట్టాము. అలాంటిది మేము దగ్గర 4 years ఉన్నాము ఇంట్లోని. అన్నీ ప్యాక్ చేస్తున్నారు అన్నమాట దగ్గరుండి అమ్మ. సో వెళ్ళిపోవడము నెక్స్ట్ డే చాలా బాధ అనిపించింది. ముందు అంటే ఎవరైనా ఏమనుకుంటాము, ఓకే వేరే ప్లేస్కి షిఫ్ట్ అవుతున్నా అంటే అదొక యాంగ్జైటీ ఉంటుంది కాదాము. బట్ ఇల్లు ఖాళీ చేసే టైంలో మాత్రం నిజంగా చాలా బాధేసింది అన్నమాట. ఎన్నో మెమరీస్ ఉన్నాయి ఇంట్లోని. అసలు యాక్చువల్లీ చెప్పాలంటే మేము ఖాళీ చేయమనే అనుకున్నాం. మా తోషమ్మ కొంచెం బాగా పెద్దదైనంత వరకు ఇల్లు ఖాళీ చేయకూడదు, అమ్మ కూడా జాబ్ ఎలాగో వైజాగ్ వచ్చేలాగే చూసుకుందాము అని చెప్పేసి అనుకున్నాము. బట్ కుదరలేదు, తప్పనిసరిగా షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది అన్నమాట. సో నేను బెంగళూరు అనేది షిఫ్ట్ అయిపోతున్నాను. మొత్తమన్నీ ప్యాకింగ్ చేసేసి ప్యాకెట్ మూవర్స్ అది కూడా తెలిసిన వాళ్ళు ఉంటే మా బాబాయ్కి చెప్పి దగ్గరుండి మొత్తం ప్యాక్ చేసినాం అన్నమాట. మా మామయ్య గారు, మా బాబాయ్ అలా చేయకూడదు దగ్గరుండి ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా ప్యాక్ చేయించాము. కాకపోతే ఒకటి ఏమైందంటే ఇక్కడ బెంగళూరు వచ్చేసాక మా తోషమ్మది బర్త్డే ఫొటోస్ ఉన్నాయి, అవి మిస్ అయిపోయినాయి. అది మాత్రం కొంచెం బాధేసింది. యాక్చువల్లీ నేను అక్కడ వదిలేయమన్నా, అమ్మ ఏమో పట్టుకెళ్ళిపోదాములే అక్కడ పెడదాము, ఎలబుక్కలాగా అటాచ్ చేద్దాం ఎక్కడో దగ్గర అన్నారు. బట్ ఇక్కడ సామాన్ దించేటప్పుడే మిస్ అయిపోయింది. అంటే వాళ్ళు ఏదో అట్టముక్కలు అనుకుని వదిలేశారంట. నేను అన్నీ వచ్చేసినాయి అనుకున్నాను. లాస్ట్లో సర్దేటప్పుడు చూస్తే ఫొటోస్ కనిపించలేదు. చాలా బాధేసింది. మొత్తానికి ఇగో మా అమ్మ కొబ్బరికాయ పెట్టేసి దండం పెట్టుకొని వ్యాన్ స్టార్ట్ అయిపోయింది. సో అదనమాట. ఇంక ఇల్లు అయితే చాలా బోర్ అనిపించింది అనమాట ఒక్కసారి. అంటే ఫస్ట్లో నేను వచ్చినప్పుడు ఇంట్లోని ఎన్ని సామాన్లతో వచ్చాను, మళ్ళీ అంత ఇదిగా అనిపించింది. కొన్ని వదిలేసామన్నమాట, మరి అన్నీ అవసరం లేదు అనిపించి వదిలేసాము. లిటరల్లీ చాలా బాధ అనిపించింది. అబ్బా చెప్తుంటేనే బాధ అనిపిస్తుంది ఇల్లు. కానీ నాకు ఒక హ్యాపీనెస్ ఏంటంటే మళ్ళీ నేను తిరిగి వెళ్ళేటప్పుడు ఇంటికే వెళ్తాను. ఎందుకంటే మేము ఖాళీ చేశాక మా మరిది వాళ్ళు ఆ ఇంట్లోనే దిగారనమాట. సో అదొక హ్యాపీనెస్ అంతే. అంటే నేను మళ్ళీ తిరిగి ఆ ఇంటికి వెళ్ళొచ్చు, ఇంకెప్పటికీ రాలేమేమో మళ్ళీ ఇంటికి. ఏదో ఎప్పుడైనా ఫ్రెండ్స్ని రిలేటివ్స్ని వెళ్ళి మీట్ అయినప్పుడు ఏదో అలా వెళ్ళి చూడడానికి అవుతుంది, కానీ ఆ ఇంట్లో ఉండడానికి అవ్వదు కదా ఎవరికైనా. బట్ నాకు అలా లేదు, నేను కావాలంటే మళ్ళీ వెళ్ళి ఇంట్లో ఉండొచ్చు అనమాట. అదో హ్యాపీనెస్ ఉంది నాకు. ఫైనల్లీ నేను అందుకే చాలాసేపు ఈ ఇంటి వీడియో తీసుకున్నాను. అమ్మా నేను మళ్ళీ మిస్ అవుతానా ఏంటి అనిపించింది. బట్ అలా లేదు. ఇప్పుడు అండ్ యా మేము ఎయిర్పోర్ట్కి వచ్చేసాము, ఫ్లైట్ కూడా ఎక్కేసాము. స్టార్ట్ అయింది అదనమాట మా బెంగళూరు షిఫ్టింగ్ సంగతి. ఇంతకీ ఎందుకు షిఫ్ట్ అయిపోయాము అంటే అమ్మకి విప్రో నుండి ఇన్ఫోసిస్కి షిఫ్ట్ అయ్యారు.
సో ఇక్కడ ఏంటంటే యాక్చువల్లీ విప్రోలో ఉన్నప్పుడు వచ్చి వెళ్తూ ఉండేవారు అనమాట. అట్లీస్ట్ 1 మంత్ మధ్యలోనే వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ ఉండేవారు. బట్ ఇన్ఫోసిస్ అలా కాదు, డైలీ ఆఫీస్కి వెళ్ళాలన్నమాట. ఇక్కడ మ్యాండేటరీ అని చెప్పారు. సో అందుకని మేము యాక్చువల్లీ మా మ్యారేజ్ అయ్యాక ఒక 2 months దాకి నన్ను తీసుకెళ్ళిపోతాను అని అన్నారు. ఈలోగా అనుకోకుండా మా మరిది మ్యారేజ్ రావడం వల్ల ఏంటంటే ఓకే 6 months తర్వాత వెళ్తాము అనుకున్నాము. 6 months ఏమైంది, కరోనా వచ్చేయండి. సో మా మ్యారేజ్ అయ్యాక కరోనా వచ్చింది. ఇంకా కరోనా మొత్తం లాక్డౌన్ కదా. సో కరెక్ట్గా ఫస్ట్ లాక్డౌన్ మా మ్యారేజ్ అయింది, ఫస్ట్ లాక్డౌన్ వచ్చింది. అలా ఫస్ట్ లాక్డౌన్ అయ్యింది, మేము ఈ ఇంట్లోకి వచ్చాము. ఈ ఇంట్లోకి వచ్చాక సెకండ్ లాక్డౌన్ అయింది, తోషి పుట్టింది. కన్సీవ్ అయ్యాను అనుకుంటా. థర్డ్ లాక్డౌన్కి తోషి పుట్టేసింది. ఫైనల్లీ అలా 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 నెట్టుకొచ్చి ఇంకా మొత్తానికి మేము షిఫ్ట్ అయ్యాము బెంగళూరుకి. అంతే. సో ఇది మా బెంగళూరు స్టోరీ అంటే ఎందుకు షిఫ్ట్ అయ్యాము, దేనికి షిఫ్ట్ అయ్యాము బెంగళూరు అనేది. ఇక్కడికి వచ్చినప్పుడు బాగానే ఉంది. యాక్చువల్లీ ఇక్కడికి వచ్చేటప్పుడు అంటే ముగ్గురు కలిసి ఒకే దగ్గర ఉండిపోతున్నాము. అంటే ఈయన వెళ్ళి రావడం కొంచెం మనకి అనిపిస్తుంది కదా, అక్కడ వెళ్ళి ఒక 2 months ఉండి మళ్ళీ వచ్చి 1 month ఉండి అనేది. బట్ ముగ్గురం కలిసి ఒకే దగ్గర ఉన్నామని హ్యాపీగా వచ్చాము. బట్ ఏంటంటే ఇక్కడ బెంగళూరు వచ్చాక అనిపించింది మన ఊర్లోనే ఏదో ఒక జాబ్ వస్తే బాగుండ్రా దేవుడా అనిపిస్తుంది. ఎంతైనా మన ఊరే కదా, అదనమాట మ్యాటరు. ఎనీవే మొత్తానికి బెంగళూరు అయితే షిఫ్ట్ అయిపోయాము, వచ్చేసాం, దిగిపోతున్నాం కూడా. దిగిపోతే ఇదనమాట మా బెంగళూరు స్టోరీ. సో ఐ హోప్ సో నా వీడియో ఎవరికైనా నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. కుదిరితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి, రిలేటివ్స్కి అందరికీ కూడా ఈ వీడియో లింక్ షేర్ చేసేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసామని చెప్పండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.